నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. దీపావళి రాబోతోంది. ఈ పండుగను చాలా ప్రాంతాల్లో 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందులో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున సిరి సంపదల కోసం కుబేరుడు, లక్ష్మీదేవిని, ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజిస్తారు. అలాగే కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. మరి ఏ ఏడాది ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది? ఈ రోజున ఏ వస్తువులు కొనుగోలు చేస్తారు? ఆ విశేషాలంటూ తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు 2 రోజుల ముందు ధనత్రయోదశిని జరుపుకుంటారు. నిజానికి ఈ రోజు నుంచే దీపావళి సందడి మొదలవుతుంది. ముందుగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యవవిదియ ఇలా 5 రోజులను ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఆశ్వజ మాసం కృష్ణపక్షం 13వ రోజున అంటే శని త్రయోదశి రోజున ధన్తెరస్ జరుపుకుంటారు. ఈ రోజునే ధన్వంతరి జయంతిని కూడా జరుపుకుంటారు. క్షీరసాగర మదనం సమయంలో ధన్వంతరి సముద్రం నుంచి అమృతం కలశంతో ఉద్భవించిందట. అందుకే ఆయన్ను దీర్ఘాయువు ప్రసాదించమని కోరుతూ త్రయోదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది ధన త్రయోదశి ఈ నెల 18వ తేదీ శనివారం రోజున వచ్చింది. మధ్యాహ్నం 1:10 నుంచి త్రయోదశి తిథి మొదలవుతుంది. సాయంత్రం యమదీపం వెలిగించి పూజను ఆచరించే వారంతా ఈ రోజునే త్రయోదశిని జరుపుకుంటారు. ఇక త్రయోదశి తిథి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:39 ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే వృషభ లగ్నం సమయంలో ధన్తెరస్ పూజ చేస్తే లక్ష్మీదేవి ఆ కుటుంబంలో స్థిరంగా ఉంటుందని భావిస్తారు. ఇక ధన్తెరస్ పూజా ముహూర్తం 18వ తేదీ రాత్రి 7:16 నుండి 8:20 వరకు ఉంది. ఇక యమదీపం సాయంత్రం 5:48 నుండి 7:04 మధ్యలో వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడాన్ని లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంగా భావిస్తారు. ఈ రోజున బంగారాన్ని కొనడానికి శుభ సమయం మధ్యాహ్నం 1:10 నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. ఈ రోజున బంగారం ఒకటే కాదు, వెండి, ఇత్తడిని కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ధనియాలు, చీపురును కూడా కొంటారు. ఈ వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని భక్తుల నమ్మకం. ధన త్రయోదశి రోజున చాలా మంది తప్పనిసరిగా చీపురు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ రోజున చీపురును కొంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే అనుకుంటారు. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు ధనం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఈ క్రమంలోనే చెత్తను తొలగించే చీపురును ధన త్రయోదశి రోజు ఇంటికి తీసుకురావడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. అంతేకాదు చీపురు ఇంట్లోని దరిద్రాన్ని సైతం దూరం చేస్తుందని నమ్ముతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.